పద్మనాభం గారు, మేము అనుకున్నట్టుగానే మీరు ముసుగు తీశారు. ఒక ముసుగు వీరుడు మాదిరిగా ఈ రాష్ట్రంలో అశాంతికి, ఈ రాష్ట్రంలో కాపు సామాజిక వర్గానికి దక్కాల్సినటువంటి ప్రయోజనాలను దక్కనీయకుండా గత ప్రభుత్వ హయాంలో మీరు ఎన్ని కుట్రల్లో కుతంత్రాలు చేశారో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కాపు సామాజిక వర్గానికి అర్థం అవుతున్నటువంటి వాస్తవాన్ని మీరు గ్రహించాలి. దశాబ్దాలుగా కాపు జాతిని మోసం చేస్తున్న మీరు ఒక ఉద్యమ నాయకుడిగా, కాపు సామాజిక వర్గాన్ని ఉద్ధరించేటటువంటి వ్యక్తిగా మీకు మీరు అభివర్ణించుకుని చేసినటువంటి ప్రయత్నాలు ఏదైతే ఉన్నాయో అవి కాపు సామాజిక వర్గానికి ఎప్పటికప్పుడు శాపంగానే మారి కాపు సామాజిక వర్గం మరింత వెనకబడే విధంగానే మీరు ప్రవర్తించిన ప్రవర్తన అందరికీ తెలుసు. ఈవేళ మీ ముసుగు తొలగడంతో అది నిర్ధారణ అయ్యిందని చెప్పి సందర్భంగానే మనవి చేస్తూ ఉన్నా. ఆ రోజున 14-19 ప్రభుత్వం నడిచినప్పుడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆ రోజున మీరు చేసినటువంటి ఉద్యమాలు కానీ, మీరు రాసినటువంటి లేఖలు కానీ, లేదా మీ నాయకత్వంలోని సామాన్య కాపు జనానికి అమాయకులకు తెలియకుండా ఆ రోజు మీరు తునిలో చేసినటువంటి రైలు దహన సంఘటన కానీ ఈ రాష్ట్ర ప్రజానికి ఎవరో కూడా మర్చిపోలేదు. ఇవాళ రైలు దహన ఘటనలో అనేక మంది అమాయకులు ఇవాళ కోర్టుల చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఎంతోమంది కాపు యువకులు ఆ రోజున బలైపోయినటువంటి పరిస్థితులు చూసాం. మీరు ఉద్యమం పేరు చెప్పి ఈ రాష్ట్రంలో అశాంతిని సృష్టించి లా అండ్ ఆర్డర్కి ప్రాబ్లం క్రియేట్ చేసి ఈ జాతిని ఏదో ఉద్ధరిస్తూ ఉన్నామని చెప్పి పూటకో లేఖ రాసిన మీరు తిరిగి మీ మానసపుత్రుడనండి, మీ దత్తుడనండి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కాపులకు సంబంధించిన కార్పొరేషన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి ఏ ఒక్క పథకాన్ని కూడా అమలు చేయకుండా కాపులు విదేశాలకు పోయేటటువంటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వెళ్ళినటువంటి కాపులకు 2వ విడత సహాయం కూడా అందనీయకుండా అప్పులు పాలైపోయేలాగా కాపు యువతను విదేశాల్లో బెచ్చమెత్తుకునే విధంగా తీర్చిదిద్దినటువంటి ఘనత మీకే దక్కింది పద్మనాభం గారు. ఆ రోజు మీరు చేసినటువంటి పని వల్లే జగన్మోహన్ రెడ్డి కాపు కార్పొరేషన్ నిర్వీర్యం చేసి 2వ విడత సహాయం అందజేయనికింది. ఈవేళ విదేశీ విద్య సహకారంతో ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి సహకారంతో విదేశాలకు విద్యను అభ్యసించడానికి వెళ్ళిన ప్రతి కాపు కుటుంబీకుడికి కూడా ఆ వాస్తవాలు తెలుసు. ఈవేళ వారు నష్టపోయినటువంటి నష్టాన్ని మీరే సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈవేళ కాపులకి ఓబీసీలో ఆ రోజున 5% రిజర్వేషను చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ రిజర్వేషన్ పాస్ చేసి అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత పార్లమెంటుకు పంపితే అక్కడ వచ్చినటువంటి దాన్ని ఏకపక్షంగా ఈవేళ జగన్మోహన్ రెడ్డి రద్దు చేస్తే దానివల్ల లబ్ధి పొందకుండా నష్టపోయినటువంటి కాపు యువతకి మీరే సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మరి ఈ రోజున కాపు కార్పొరేషన్ నిర్వీర్యం చేసిన తర్వాత ఏ ఒక్క పథకాన్ని కూడా విదేశీ విద్య కాదు ఉన్నత ఉద్యోగాలకు వెళ్ళేటువంటి సివిల్ సర్వీసెస్ కోచింగ్ను కూడా ఆ రోజు ఉచితంగా ఇప్పించినటువంటి పరిస్థితి ఉంది. ఈవేళ పూర్తిగా దాన్ని మూలపడేసే అనేక మంది లబ్ధిదారుల అవకాశం లేకపోయినటువంటి వారు వెనకబాటుతనానికి మీరే కారకులుగా కాపు సామాజిక వర్గం ఈవేళ మీ యొక్క వేలెత్తి చూపించేటువంటి పరిస్థితి వచ్చింది. ఈవేళ ఈ ప్రశ్నలన్నింటినీ కూడా మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాపు సామాజిక వర్గాన్ని ఉద్ధరిస్తానని చెప్పి అనేక మార్లు ఉద్యమాల ద్వారా రోడ్డెక్కి కాపుల్ని భ్రష్టు పట్టించి వారి ద్వారా వచ్చిన నాయకత్వాన్ని మీ వ్యక్తిగత స్వార్థ సంకుచిత ప్రయోజనాలకు వాడుకుని మీరు రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధి పొందినటువంటి పరిస్థితులు చెప్పుకోవాలంటే ఉత్తర కంచి గొడవ దగ్గర నుంచి ఈవేళ వరకు కూడా కోకోలలుగా పుంకాలుగా పేజీలుగా మీ గురించి నేను చెప్పగలను. వీరందరికీ కూడా మీరు సమాధానం చెప్పి వైకాపా పార్టీలో జాయిన్ అవ్వండి. మీరు వైకాపా పార్టీలో కాదు, ఆఖరికి ఏ పార్టీలో జాయిన్ అయినా మాకు అభ్యంతరం లేదు. కానీ మీరు సమాధానం కాపులకు చెప్పాలి. కాపు సామాజిక వర్గానికి మీరు చేసిన మేలేంటో కీడేంటో ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. కాపులకు సమాధానం చెప్పకుండా పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశానికి మద్దతుగా వస్తే ఆయన్ని విమర్శించిన మీరు, ఆయనకి లేఖలు రాసిన మీరు ఈవేళ ఏం సమాధానం చెప్పి ఏ విధంగా కాపులను సమాధానపరిచి మీరు వైకాపా పార్టీలో చేరదలుచుకున్నారో దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మీకు నచ్చే విధంగా మీ దగ్గర వంగి సలాములు కొడితే మీరు మెచ్చుకుంటారా? మిమ్మల్ని వెన్నువిరుస్తామని భయపడితే కాళ్ళ దగ్గర పడి ఉండే మీరు ఈవేళ దేనికి భయపడి ఈ 4 సంవత్సరాల 11 నెలల పాటు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించకుండా మీరు కలుగులో దాక్కున్నారో దానికి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈవేళ కాపులకి ఏం న్యాయం జరిగింది ఈ ప్రభుత్వ హయాంలో? మేట నొక్కి ఈవేళ కాపుల్ని యాచకులుగా మార్చి విద్యా సౌకర్యాలు లేవు, విదేశీ విద్య లేదు, అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ లేదు, మరి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లేదు, ఎంఎస్ఎంఈ ప్రోగ్రామ్స్ లేవు. ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని కూడా కార్పొరేషన్ ద్వారా అమలు చేయకుండా బటన్ నొక్కుడు ద్వారా బిచ్చగాళ్ల మాదిరిగా పింఛను పాడేసినట్టుగా పాడేసి అవి కూడా కాపుల లెక్కల్లో చూపిస్తే నోరు తెరవకుండా నోరు మూసు కూర్చున్న మీరు ఈవేళ కాపు సామాజిక వర్గ ప్రతినిధిగా ఈవేళ వైకాపా పార్టీలో మీరు చేరటం సిగ్గుచేటు.
కాపులందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తారు. మీరు ఎక్కడ పోటీ చేసినా మేము బలపం కట్టు తిరుగుతాం. మీరు చేసినటువంటి అకృత్యాలు, కాపు సామాజిక వర్గాన్ని అడ్డు పెట్టుకుని మీరు చేసిన నీచ రాజకీయాల్ని ప్రజల కళ్ళకు గట్టినట్టుగా వివరించి మీ రాజకీయ పతనాన్ని చూసే వరకు కాపు జాతి నిద్రపోదని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నా.